చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా విమర్శలు చేయటం, పారిపోవటం. మళ్ళీ ఆయన ఎదుటి వాళ్ళ మీద పారిపోయారని చెప్పి తప్పుడు కూతలకు వస్తూ ఉంటాడు. నిన్న అసెంబ్లీ సాక్షిగా మరొకసారి తప్పుడు ప్రచారం, ఏదైతే మెగా డిఎస్సిపై బురజల్లి పారిపోతున్న వైకాపా అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, సభకు వస్తే అడ్డంగా దొరికిపోయేవాళ్ళు, పత్రాలన్నింటినీ చూపి వారిని ఎండగట్టేవాడిని, ఒడిశా నుంచి రోజు కూలీలను తెచ్చి నకిలీ పోరాటాలు చేస్తున్నారు, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం, డిఎస్సీలో అక్రమాలు జరగలేదని స్పష్టీకరణ. చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నా, శాసనసభ శాసన మండలి రెండు పక్కపక్కనే అనుకొని ఉంటాయి కదా. శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతాయి కదా. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసన మండలిలో దీని మీద చర్చకి ఆల్రెడీ నిన్న పట్టుబట్టారు కదా. చర్చకి ఇవ్వలేదు కదా నేను అడిగితే. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు టైం ఉంది కదా. నీ కొడుకు నారా లోకేష్ గారిని అదే శాసన మండలికి పంపించి అక్కడ నువ్వు మాట్లాడిస్తే ఎవడు అడ్డంగా దొరికిపోయేవాళ్ళు, ఎవరు పారిపోయేవాళ్ళు అప్పుడు అర్థమయ్యేది కదా. సభకు వస్తే అడ్డంగా దొరికిపోయేవాళ్ళంట, శాసన మండలిలో చర్చ పెడితే మీరు అడ్డంగా దొరికిపోయేవాళ్ళు అని చెప్పి పెట్టలేదనే కదా దానికి అర్థం. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్న దగ్గర చర్చ పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేని దగ్గర చర్చ పెట్టి మీరు పారిపోయారని అంటే, పారిపోవటాలు తప్పించుకోవటాలు నీకు అలవాటు. నిజంగా డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఎందుకు వేయట్లేదు నువ్వు అంటే, ఆల్రెడీ జరిగిందని నీకు తెలుసు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీ పరిస్థితి, నీ కొడుకు పరిస్థితి, నీ ప్రభుత్వం పరిస్థితి ఏదైతే ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి, సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి అందుకని నువ్వు వేయట్లేదని అర్థం. జెన్జీని పట్టుకొని నువ్వు గొడ్డల బ్యాచ్ అంటావు, లేదంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చారంటావు, నకిలీ పోరాటాలు చేస్తున్నారంటావు. నువ్వు జెన్జీతో పెట్టుకున్నావు. జెన్జీతో పాటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా నువ్వు పెట్టుకున్నావు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలను మీ ప్రభుత్వం అనుభవించాల్సి వచ్చిందో కొద్దిగా వేచి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. 2, ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాకపోవడం మొదటిసారి చూస్తున్నా. మళ్ళీ జీతాలు తీసుకుంటారు, వారికి బయట ప్రివిలేజెస్ కూడా కావాలి. గురువింద గింజకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాంది మీరు, శాలరీ తీసుకుంది మీరు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ శాలరీ తీసుకోవట్లా. సో శాలరీ తీసుకుంది మీరు, ముందు ఆ శాలరీ వెనక్కి ఇవ్వండి. కొద్దిగా నా సిగ్గుంటే మీకు ఎంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు మిమ్మల్ని. కానీ వయసు అడ్డం వస్తుంది, ముఖ్యమంత్రి పదవి అడ్డం వస్తుంది. మీరంటే అన్నీ తెగించేసి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది కారు కోతలకు వస్తూ ఉంటారు కాబట్టి మీకు అది అలవాటే. ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా 11 డిఎస్సీలు నిర్వహించాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట హయాంలో అంటే 12 లక్షల మంది బడికి దూరం అయ్యారంట. ఎందుకు తప్పుడు కోతలకు వస్తూ ఉంటారు ప్రతిరోజు? ఎవరు హయాంలో స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు తగ్గిపోయారు? దాదాపు 18 లక్షల మంది పిల్లలు చదువులు మానేశారు ఈ 2 సంవత్సరాల్లో. 18 లక్షల మంది పిల్లలు మీరు ముఖ్యమంత్రి అయినాక. అదేవిధంగా దాదాపుగా 8 లక్షల మంది పిల్లలు ఓన్లీ ప్రభుత్వ స్కూల్లోనే చదువు మానేసినటువంటి పరిస్థితి. దేశంలోనే హయ్యెస్ట్ డ్రాప్అవుట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11% మీ హయాంలో. మరి ఎవరి హయాంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది? మా హయాంలో విద్య, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే ఈరోజు మీరు నాణ్యమైనటువంటి విద్య కాదు కదా, చదువుకునేటటువంటి వాళ్ళని బడికి వెళ్తానంటే అవసరం లేదనేటటువంటి రీతిలో మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. 20 లక్షల మందికి తల్లికి వందనం కట్ చేశారు. ఇంకేం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి వ్యవహారాలకి ఏమన్నా పొంతనుందా? కనీసం ఈ ఆఖరి వయసులో అన్న ఒక్క రోజున నిజం చెప్పండి అని మాత్రం తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు.